ఏదైతే తెలంగాణ మహిళా కమిషన్ కుట్ర పన్నుతున్నారు ఏంటనేది కనిపిస్తూనే ఉంది. వాళ్ళకి ధైర్యం వచ్చి మాట్లాడిన ఇద్దరిని మీరు మీ బయట కుట్ర చేస్తామని చెప్తున్నారా? చిచ్చి పాపం వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళ అమాయకులు అంతే. మీడియా ముఖంగా మహిళలకి మరొకసారి మనం చెప్పాలనుకుంటున్నారా? నేను మహిళలకి చెప్పాల్సింది ఏమీ లేదు. దయచేసి ఒరే అబ్బాయిలు, మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళని కూడా నాకు తెలిసి మొన్న కూడా అది క్రేజీలో జరిగిన ఇన్సిడెంట్. ఒక ఆర్టిస్టులు కనపడ్డప్పుడు జనాలు పిల్లలు ఎగబడతారు. అదేమైందంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఆ పాపం వాళ్ళకేంటంటే నేను భాష రాదని మాత్రమే చెప్పాను కానీ లేకపోతే ఆ సలహా కూడా ఇచ్చేవాడిని కాదు. ఎంబ్రాసింగ్గా ఫీల్ అయిందని ఓ మాట చెప్దామనే దాంట్లో మాటలు తూలాను. దానికి అపాలజీ కూడా చెప్పేశాను. థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే వదిలేద్దాం దీన్ని. దండోరా ఫంక్షన్లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు, ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు నన్ను. అన్నిటికీ సమాధానం చెప్పాను. మేడం గారు ఏమంటారంటే, మీది ఒక ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మీడియా కాబట్టి ఇవాళ మీరు అన్నారు కాబట్టి రేపటి నుంచి అందరూ అయిన దానికి కాని దానికి అయిన దానికి కాని దానికి ఆడవాళ్ళ మీద కామెంట్లు పెడతా ఉంటారు కదా అంటే కరెక్టే మేడం. ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా దయచేసి దీన్ని ఆపేద్దాం. ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడాను. మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని. దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. ఎందుకో తెలీదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి
నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్నా నా మీద. నేను మేడం గారు ఆవిడ ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ. వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది. ఆవిడ చాలా హుందాగా చాలా గౌరవంగా ఈ వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు. ఒక బిడ్డకి చెప్పినట్టు చెప్పారు, ఇది ఇలా తప్పు. నేను అడిగింది ఒకటే మేడం గారిని, మేడం గారు మీరు మీ డ్యూటీ చేశారు, మీరు చేసిన దానికి నేను గౌరవంగా నేను వచ్చి ఒక పౌరుడిగా నా బాధ్యత నేను నిర్వహించాను. ఇక్కడ ఇందాక నేను మాట్లాడిన నా కుట్ర విషయం వేరే, మేడం గారి సందర్భంలో జరిగింది వేరే. నన్ను అంతగా అసహించుకోవటానికి, మీరు నా మీద అంత జలసీ రావటానికి ఏమిటమ్మా కారణం? నేనేం తప్పు చేశాను? నా బుద్ధి గడ్డి తిని మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో? మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? వినా స్త్రీయ జననం నాస్తి. స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు. అసలు ఈ మానవాళ్లే లేదు. ఏ మగవాడు కూడా తన ఇంట్లో తన భార్య, తన బిడ్డ, తన అక్క చెల్లెళ్ళు, తన కుటుంబాలు ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఇక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నారని, ఆ డివిజన్ని తీసుకురావాలని ఎందుకు తహతహలాడిపోతూ ఉన్నారు? అందరి వాదన ఒకటే, స్త్రీని మహాలక్ష్మిలా చూసుకోవాలనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా? మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా నా దగ్గర హీరోయిన్లు అందరూ కూడా నాకు తండ్రిలాగా నేను పాత్రలు చేస్తున్నాను కాబట్టి నా బిడ్డలకు చెప్పినట్టు చెప్పానే కానీ ఇంతకుముందు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదమ్మా. వాళ్ళ మీద మీరు ఇలాగే కంప్లైంట్లు ఇచ్చారా? జూమ్ మీటింగులు పెట్టుకొని మీలో మీరే? ఏమ్మా పేర్లు పెట్టి అనగలను నేను, కానీ మీరు ఇబ్బంది పడకూడదు. ఇంత కుట్ర చేయాలా నా మీదన? శివాజీ అనేవాడు సినిమా పబ్లిసిటీ కోసం అంత చిల్లరగా దిగజారుతాడా శివాజీ? నాకు అలాంటి డబ్బు పిచ్చి, ఫేమ్ పిచ్చే ఉంటే రాజకీయాల్లో నేను ఎక్కడో ఉండేవాడిని. ఒక సినిమా కోసం అంత దిగజారే మనిషి అయితే 13 సంవత్సరాల పాటు సినిమాకి దూరంగా జనం కోసం నిలబడేవాడినా. నాకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లు వచ్చినా కూడా నేను ఏ రోజు పోయి ఒక పదవి అడగల. అది తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, ఎక్కడైనా ప్రజల గురించి మాట్లాడాలనుకున్నాను తప్ప ఎవరు కుట్ర చేశారు, ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఎప్పుడైనా ఊరికే మాట్లాడితే సరిపోదు. ఆధారాలు తీసుకుందాం, వాటికి సంబంధించి నేను మాట్లాడతాను. ధైర్యం ఉంటే నేను తప్పు చేశాను, శివాజీ దుర్మార్గుడు అని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే మీకు వ్యవస్థలన్నీ తలుపులు తెరిచి ఉన్నాయి, రండి. కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ప్రపంచ వేదికల మీద ఒక 10 దేశాలు, ఒక 180 దేశాల ప్రజలు నిలబెట్టి, ఆడవాళ్ళని నిలబెట్టి, రిప్రజెంటేటివ్స్ అంటే ఒక శారీ కట్టుకున్న అమ్మాయిని మీరు ఇండియన్ కదా అని అడుగుతారు. అది ఈ దేశ పునాదులు. అంత మాత్రం చేత మీరు రోజు చీరలే కట్టుకొని చీరలే ఇచ్చేసి ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? మీకేం అధికారం ఉంది?
నాకు ఏ అధికారం లేదు, అదే చెప్తున్నా కదా. అందరు హీరోలే తల్లిదండ్రులు లేరా? హీరోలే తల్లిదండ్రులు లేరా? ఆగు, ఆగు. మీరు ఎవరు? మీరు ఎవరు? చెప్పండి, ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. శివాజీ గారు విచారణ ఈ ఒక్క రోజు నిమిషం, ముగిసిందా? అది చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. నేను వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. వాళ్ళు మళ్ళీ ఏదన్నా ఉంటే నాకు కాల్ చేస్తూ ఉన్నారు, నాకు మెసేజ్ పంపుతూ ఉన్నారు. నేను అన్నాను, నా వల్ల ఎవరన్నా ఇబ్బంది పడినాన్ని మీకు నేను ఇబ్బంది పెట్టానని మీకు ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇస్తే అప్పుడు కూడా నేను వచ్చి మీకు సమాధానం చెప్తాను మేడం అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. మీ సార్, ఇప్పుడు మీరు face లో బాధ ఇచ్చినటువంటి కనిపిస్తుందండి. సో అపాలజీ చెప్పారు, కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇప్పటికీ చెత్తగా మాట్లాడాడు. శివాజీ ఆడవాళ్ళ పట్ల గౌరవమే లేదు అని చెప్తున్నాడు. ఏం చెప్తారు మేడం? నేను ఇంకా చూడలేదండి, చూసినాక చెప్తాను. సార్, మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ తోని ఇప్పుడు ఈ మహిళా కమిషన్ యాక్సెప్ట్ చేశారా సార్? మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారా? ఆ 2 పదాలను మాత్రమే వెనక్కి తీసుకున్నారా? మీ మాటలకి కట్టుబడే ఉన్నారా? కేవలము 2 మాటలే పొరపాటుగా అన్నాను అన్నది మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏవైతే నచ్చలేదో వాటికి నేను క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ అలాగే ఉంది కదా, దాన్ని నేను వెనక్కి తీసుకున్నది ఆగుతుందా? కాదు కదా. నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. మీకు థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో విపరీతమైన సపోర్ట్ అవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. ఫైనల్లీ సోషల్ మీడియాలో మద్దతు శివాజీ గారు, పెరుగుతుంది ఒకటి- కాబట్టి ఇక మీద నుంచి కూడా అవేర్నెస్ కల్పిస్తూనే ఉంటారా? ఈ లైన్ స్టాండ్ శివాజీ గారు, ఒకటి కేవలం ఒక్కరిద్దరు మాత్రమే మేము వ్యతిరేకించారు. బయట సామాన్య ప్రజలందరూ కూడా మీ వెంబడి ఉన్నారు. మద్దతు ఇస్తున్నారు. సో దీనికి మీరేమంటారు? నేను అవకాశం ఇచ్చానండి, కొంతమందికి మాట్లాడే అవకాశం ఇచ్చాను. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు, వాళ్ళని గౌరవిస్తాను. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా నా వెనకాలే ఉండి నా మీద కుట్ర చేశారన్నారు కదా, వీళ్ళందరికీ అదేదే నేను అనేది. నేను ఎవరికి భయపడను. అంటే మీకు బాధగా అనిపిస్తుందా? నేను మీ సహనటులే నేను మిమ్మల్ని నేను comment చేయడం? నేను 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 బతుకు తెరువుకి వచ్చేవాడిని. ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. అంతేగాని ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి, ఎవడో బెదిరిస్తే, ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. అంత మాత్రం చేత వ్యవస్థలను గౌరవించకుండా, నేనుంటున్న పరిశ్రమను గౌరవించకుండా అంత విలువలు లేని బతుకు నేనైతే బతకట్లేదు. నాగబాబు అంటే మీరు హీరో రోల్స్ తర్వాత కూడా ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి రోల్స్ చేస్తున్నారు కదా, అది ఎవరికైనా ఎవరి రోల్స్ అయినా తగ్గించే అవకాశం ఉంటుందని మేము ప్రజలకు అనుకోవచ్చు. నా చూడండి, నాకు భగవంతుడు ఈ జన్మలో నటుడిగా బతకమని ఇచ్చాడు.